ఈరోజు మనం 10 to 99 మల్టిప్లికేషన్ టేబుల్స్ ఈజీగా ఎలా రాసుకోవచ్చో చూద్దాం. 10 to 99 మల్టిప్లికేషన్ టేబుల్. ఇప్పుడు ఫర్ సపోజ్ 1 to 20 టేబుల్స్ అంటే మనం ఈజీగా రాసేసుకుంటాం. ఇప్పుడు 33, 43, 80 తర్వాత 76 ఇట్లాంటి టేబుల్స్ రాసుకోవాలంటే మనకి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా. అందుకోసం ఏంటంటే ఈ చిన్న సింపుల్ ట్రిక్ ఫాలో అవుతూ మనం నేర్చుకుందాం. ఇప్పుడు సపోజ్ 63 టేబుల్ రాయాలనుకోండి. ఎలా రాయాలి? ఫస్ట్ మనం 6 టేబుల్ రాసుకుందాం. 6 2 12, 6 3 18, 6 4 24, 6 5 30, 6 6 36, 6 7 42, 6 8 48, 6 9 54, 6 10 60. ఆ తర్వాత 3 1 3, 3 2 6, 3 3 9, 3 4 12, 3 5 50, 3 6 18, 3 6 18, 3 7 21, 3 8 24, 3 9 27, 3 10 30. ఇలా రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఏంటి 63 మన డిజిట్ మల్టిప్లికేషన్ మన టేబుల్ కావాలి. మనకి 63 టేబుల్ కావాలి. ఫస్ట్ ఏంటిది 6 టేబుల్ రాసుకున్నాం, తర్వాత 3 టేబుల్ రాసుకున్నాం. నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఎక్కడైతే మనకి సింగిల్ డిజిట్స్ ఉంటాయో ఆ డిజిట్స్ని డబల్ డిజిట్గా రాసుకోవాలి. డబల్ డిజిట్గా రాసుకోవాలంటే ఏం లేదు, వాల్యూ చేంజ్ అవ్వకుండా బిఫోర్ 0 పెట్టేసుకోవాలి అంతే. తర్వాత నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ కార్నర్ నెంబర్స్, ఇటు సైడ్ ఉన్న కార్నర్ నెంబర్స్, ఇటు సైడ్ ఉన్న కార్నర్ నెంబర్స్ యాజ్ టీజ్గా రాసేసుకోవాలి. తర్వాత ఈ బిట్వీన్ నెంబర్స్ ఉన్నాయి కదా, వీటికి అండర్లైన్ చేస్తూ ఈ నెంబర్స్ని మాత్రమే మనం అడిషన్ చేసుకోవాలి. కార్నర్ నెంబర్స్ని లీవ్ చేసి ఈ బిట్వీన్ నెంబర్స్ని అండర్లైన్ చేసుకొని అడిషన్ చేసేసుకోవాలి. ఇప్పుడు చూడండి 0 3, 6 + 0 6, 1 6, 2 + 0 2, 1 9, 8 + 0 8, 2 2, 4 + 1 5, 3 5, 1 + 0 1, 3 8, 6 + 1 7, 4 1, 2 + 2 4, 4 4, 8 + 2 10. సో ఇక్కడ మనం బారో పెట్టేసుకోవాలి. 504. నెక్స్ట్ 5 6 7, నెక్స్ట్ 6 3 0. ఇప్పుడు చూడండి ఎంత ఈజీగా 63 మల్టిప్లికేషన్స్ వచ్చాయి మనకి. 63 1 63, 63 2 126, 63 3 189, 63 4 63 5, 63 6 63 7, 63 8, 63 9, 63 10. ఎంత ఈజీగా ఉంది కదా ఈ ట్రిక్. ఇలా ఫాలో అయితే 99 టేబుల్స్ రాసుకోండి చూద్దాం.